ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సెలయేళ్లుంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఊర్లో మాత్రం ఇటువంటివి ఏవీ కనపడదు. రోగులుగా మారినటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా అక్కడ వినపడుతూ ఉన్నాయి. వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్. ఈరోజు స్పెషల్ అనాలిసిస్లో పచ్చని పంట పొలాలు, అలాగే కొబ్బరి తోటలు, సెలయేళ్ళు, పిల్ల కాలువలు, వీటన్నిటితో అందంగా ఉన్నటువంటి జిల్లాలు ఏదైనా ఉంది అంటే అది ఉభయ గోదావరి జిల్లాలే. ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే పచ్చని పంట పొలాలు ఉంటాయి. అక్కడ కొబ్బరి తోటలు ఎక్కువగా విరివిగా కనపడతాయి. అలాగే సెలయేళ్ళు ఉంటాయి. అలాగే పిల్ల కాలువలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఎంత బాగుంటుందన్నమాట వాతావరణం. ఆరోగ్యకరమైన జీవితం, అందమైన జీవితం అనేది ఉభయ గోదావరి జిల్లాల్లో, ప్రత్యేకంగా తూర్పు గోదావరి జిల్లాలో ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఊర్లో మాత్రం ఇటువంటివి ఏవీ కనపడట్లేదు. అంటే ఒకప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మాత్రం అవేవీ కనపడట్లేదట. అక్కడ కనపడుతున్నది అంబులెన్స్ శబ్దాలు, అలాగే రోగులుగా మారినటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా అక్కడ వినపడుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఉభయ గోదావరి జిల్లాల్లో అంత మంచి వాతావరణం ఉన్నటువంటి ఊళ్ళలో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఆ ఊరి గురించి తెలుసుకోవాలి. ఊరి పేరు బలభద్రపురం. పేరులో ఉన్నటువంటి బలం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో లేకుండా పోయింది. బలభద్రపురంలో అసలు ఇంతటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటి, అసలు ఆ ఊరికి ఏమైంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు స్పెషల్ అనాలిసిస్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ ఊరికి ఏమైంది అనేది మనం ఒక్కసారి చూస్తే, క్యాన్సర్ మహమ్మారి అనేది ఆ ఊరిలోని జనం మొత్తాన్ని పట్టి పీడిస్తుందట. క్యాన్సర్ మహమ్మారి మనకు తెలుసు కదా. క్యాన్సర్ అనేది ఎంత పెద్ద డిసీజ్ అనేది. క్యాన్సర్కి సరైన చికిత్స అందించలేక, సరైన సమయంలో గుర్తించలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు మనం ఎన్నోసార్లు చూసాం. కానీ కొంతమంది మాత్రమే ఇటువంటి క్యాన్సర్ని జయించారు. లైక్ మన యువరాజ్ సింగ్, అలాగే మనీషా కొయిరాలా కావచ్చు, మమతా మోహన్ దాస్ కావచ్చు, ఇటువంటి సెలబ్రిటీలు, ఇంకా మనకు తెలియనటువంటి ఇంకా చాలామంది ఉన్నారనమాట. డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి మాత్రం అంటే వాళ్ళైనా కానీ ఒక ఇన్ టైంలో గుర్తించాలి. ఇన్ టైంలో గుర్తించినటువంటి వాళ్ళు మాత్రమే ఆ ట్రీట్మెంట్ తీసుకోగలరు. దానికి సంబంధించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిలబడినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళల్లో వీళ్ళైతే విజయవంతంగా అయితే దాని నుంచి బయటపడ్డారు, క్యాన్సర్ నుంచి. అంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళారు, కీమోథెరపీ చేయించుకున్నారు. కీమోథెరపీ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అటువంటిది అంటే జుట్టు మొత్తం తీసేసి దానికి సంబంధించి ఉన్నాయి, వివిధ పద్ధతులు ఉన్నాయి. అంటే ఫారిన్ డాక్టర్లు వీళ్ళందరూ కూడా వీళ్ళు చేయించుకున్నారు. కానీ మిడిల్ క్లాస్ పరిస్థితి అలా కాదు. వీళ్ళకి ఒక్కసారి క్యాన్సర్ అని మాట వినపడింది అంటే, మాకు క్యాన్సర్ వచ్చింది అనేటటువంటి విషయం కానీ వాళ్ళకి తెలిసింది అంటే ఆల్మోస్ట్ క్యాన్సర్ అంటే క్యాన్సిల్, లైఫ్ అనేది క్యాన్సిల్. ఇది వాళ్ళ పరిస్థితి. ప్రభుత్వం వస్తుంది, స్క్రీనింగ్ టెస్టులు చేస్తుంది. స్క్రీనింగ్ టెస్టులు చేసి ఏం చెప్తుంది, మీకు క్యాన్సర్ వచ్చింది, మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ దానికి అయ్యేటటువంటి ఖర్చు మిడిల్ క్లాస్ ప్రజల్లో ఒక్కసారి క్యాన్సర్ అనేది వచ్చిందంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇదన్నీ కూడా బలభద్రపురంలో ఉన్నటువంటి ప్రశ్నలు. బలభద్రపురంలో మనం చూసినట్లయితే ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరికీ క్యాన్సర్ సోకిందట. భర్త చూసుకునేవాడు, అంటే ఆమెకు సంబంధించి మంచి చెడ్డలు చూసుకునేవాడు. కానీ విధి ఎలాంటిదంటే భర్తనే ముందు తీసుకెళ్ళిపోయింది క్యాన్సర్తో. పాపం ఆ లేడీ బాధ అయితే వర్ణనాతీతం. అలాగే ఒక తల్లి, తన బిడ్డ క్యాన్సర్ వచ్చింది. ఆ తల్లి అంటే ఎప్పుడైనా కానీ వృద్ధాప్యంలో చూసుకోవాల్సింది
కొడుకే కదా తల్లిదండ్రుల్ని. ఆ కొడుక్కే చిన్న వయసులోనే ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే పిల్లలకి వచ్చినప్పుడు, అలాగే భార్యాభర్తలకి, అలాగే తల్లి కొడుకులు, ఇదా చాలామందికి అనమాట. అసలు బలభద్రాపురంలో ఏ ఇంటిని కదిలించినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. మొత్తంగా దాదాపు 200 మందికి పైచిలుకు ప్రజలు ఈ క్యాన్సర్కి సంబంధించి డిసీజ్తో బాధపడుతున్నారట. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య పరీక్షల్లో తేలినటువంటి విషయం ఇది. అలాగే పదుల సంఖ్యలో మరణాలు కూడా నమోదయ్యాయి. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం వాళ్ళు చూపిస్తున్నది తక్కువైనప్పటికీ ఇంకా అధికారికంగా కాకుండా అనధికారికంగా ఎంతోమంది చనిపోయినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. వీటన్నిటి కూడా కారణం ఏంటి అనేది మనం చూస్తే సాధారణంగా క్యాన్సర్ అనేది మనం తినే తిండి కానీ, లైఫ్ స్టైల్ కానీ, వీటన్నిటిలో అంటే ఈ కాలంలో అన్నీ ఆర్టిఫిషియల్ అయిపోయాయి. న్యాచురల్స్ కానీ ఆర్గానిక్స్ కానీ తక్కువైపోయాయి. ప్రజలు ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ లైఫ్కి అలవాటు పడిపోయారు. దీనివల్ల ఏమవుతుందంటే దాంట్లో కలిపేటటువంటి రంగులు కావచ్చు, రసాయనాలు కావచ్చు, అలాగే మనం పండ్లు తింటూ ఉంటాం. సీజన్ కానీ సీజన్ టైంలో మనకు వచ్చేస్తుంటాయి, పండ్లు అందుబాటులో వచ్చేస్తుంటాయి. ఎలా వస్తుంటాయి? దానికి సంబంధించి రసాయనాలు కలుపుతారు కాబట్టి వస్తాయి. అవి తిన్న తర్వాత మనకు వచ్చేటటువంటివి ఇటువంటివే రోగాలు. ఇక్కడ బలభద్రాపురంలో ప్రజలకు కూడా ఇవే కాలేయ సమస్యలు కావచ్చు, అలాగే క్యాన్సర్ కావచ్చు, రకరకాల సమస్యలు అనమాట. వాటిల్లో మేజర్గా ఇప్పుడు నిలిచింది క్యాన్సర్. అలాగే మన తిండి అలవాట్లు ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల కూడా వస్తుంటుంది. కానీ ఇక్కడ ప్రజలకి వచ్చింది అని ప్రజలు ఆరోపిస్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో, అంటే 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో గ్రాసిమ్ ఫ్యాక్టరీ అనే ఫ్యాక్టరీ ఒకటి స్థాపించారట. దీనివల్ల ఆ ఫ్యాక్టరీ ఏం తయారు చేస్తుందంటే 55 రసాయనాలను తయారు చేసి దేశ విదేశాలకు సప్లై చేస్తుంది. ఆ ఫ్యాక్టరీ దేశ విదేశాలకు 55 రసాయనాల్ని తయారు చేసి పంపిస్తుంది. అటువంటి రసాయనాలకు సంబంధించి తయారీలో వీళ్ళు నీటిని అధికంగా వాడతారు. ఆ ఊరికి సంబంధించి నీటిని వాడతారు. ఆ నీరు తిరిగి డంప్ ఎక్కడ చేయాలి? భూమి మీద చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు భూమి లోపల డంప్ చేయడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భూమి లోపల డంప్ చేయడం వల్ల ఆ వాటర్ ఈ ఊరికి సరఫరా అయ్యేటటువంటి మంచినీటిలో కలుషితం అవుతుంది. ఇవి రసాయనాలు, మనం తినే తిండిలో కలిపేటటువంటి రసాయనాలు. అంటే అవి దీనంత హానికరం కాకపోయినా కానీ ఈజీగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. మరి అటువంటిది ఈ రసాయనాలు, విషపూరితమైనటువంటి రసాయనాలు, ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఊరి ప్రజలు తాగేటటువంటి మంచి నీటిలో కలుపుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇవే జరుగుతాయి. క్యాన్సర్లు వస్తాయి, అంతులేని వ్యాధులు వస్తాయి. ఇది క్యాన్సర్ అనేది మనం గుర్తించగలిగినటువంటి జబ్బు. ఇంకా రావచ్చు, గుర్తించలేనటువంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదే ఇక్కడ ఈ ఊరి ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక శాపంగా మారినటువంటి అంశం. ఆ ఊరికి సంబంధించి ప్రజలకు క్యాన్సర్ వచ్చిందంటే కారణం ఇదే అంటూ ఆరోపిస్తున్నారు. ఏంటంటే వేరే సోర్స్ ఏం లేదు. ఎందుకంటే ఆ ఊరు పచ్చదనం, మంచి నీళ్లు, వాతావరణం, చెట్లు, ఇవన్నీ కూడా అందమైనటువంటి ఒక గ్రామం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఇది కూడా ఒక గ్రామం. ఏ రకంగా కూడా వీళ్ళకి క్యాన్సర్ వచ్చి, అంటే ఒకరికో అరకో వస్తే ఏదో మనం అనుమానించినట్లు దేనివల్ల వచ్చింది అనుకోవచ్చు. కానీ ఊరిలో ఉన్నటువంటి 200 మంది ప్రజలకు వాటితో పాటు పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయంటే దీనికి కారణం అనేది ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ మీదే పడుతుంది. ఇప్పుడు ప్రజలు ఆరోపిస్తుంది కూడా అదే. 55 రసాయనాలని వివిధ కంపెనీలకు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వివిధ స్టోర్స్లకి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ ఒకవైపు పైనుంచి కాలుష్యం, ఫ్యాక్టరీకి సంబంధించిన కాలుష్యం, ఇంకోవైపు నదీ జలాల్ని కలుషితం చేస్తున్నటువంటి దౌర్భాగ్యం, ఈ రెండు కూడా ఆ ఊరి ప్రజలకు శాపంగా మారుతున్నాయి. ఈ 25 రసాయనాలని సరఫరా చేసేందుకు వందల సంఖ్యలో వచ్చిపోయేటటువంటి వాహనాలు, ఇవన్నీ కూడా ఆ ఊరి ప్రజలకి శాపంగా మారుతున్నాయి. సరే, ప్రజలు వీటి గురించి గవర్నమెంట్కి విన్నవిస్తూనే ఉన్నారు. కానీ అధికారులు మాత్రం తమ ముద్దు నిద్ర అనేది వేడటం లేదు. ఎందుకంటే నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలలో అసలు ఏ విధంగా ఈ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చారు? అంటే 2 నుంచి 3 కిలోమీటర్లు, దీనికంటూ ఒక లిమిట్ అనేది లేదా? సరే, అక్కడ ఉన్నట్టు ఆ ఫ్యాక్టరీ నెలకొల్పడానికి కొన్ని విధి విధానం, అంటే కొన్ని షరతులు ఉంటాయి.
ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి, పలానా చోట్ల మీ వ్యర్థాలని పారేవేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అధికారులకి వాళ్ళకి అందాల్సింది వాళ్ళకి అందితే చాలు, ఇవన్నీ కూడా పట్టించుకోరు అనేటటువంటిది ఈ ఊరి విషయంలో మరోసారి నిరూపితమైంది. కానీ ఫ్యాక్టరీ యజమానులు బయట వదిలితే ఊరి ప్రజలు దీన్ని గమనిస్తారు, ప్రశ్నిస్తారు. కాబట్టి బయటకి ఏమాత్రం పొక్కనీయకుండా గుట్టుగా ఆ ఊరికి సంబంధించినటువంటి భూమిలోనే ఈ నీరంతా కూడా ఇంకిపోయేటటువంటివి విధానాల్ని అవలంబించారు. దీనివల్ల ఆ ఊరి ప్రజలకి తాగునీరు వెళ్ళేటటువంటి నీళ్లతో ఇది కలిసిపోయి కలుషితమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనపడింది. ఆ తర్వాత ఇక్కడ యజమానులు కూడా వాళ్ళ తాయిలాలు అందిస్తుంటారు. డంపింగ్ యార్డ్లోకి వెళ్లాల్సినటువంటి వ్యర్థాలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ ఊరి పరిసరాల్లోనే వేయడం వల్ల కూడా ఈ ప్రమాదాలు అంటే ఈ రోగాలు, ఒకటి కాలేయ సమస్యలు కావచ్చు, హృద్రోగ సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు, అంతుబట్టనటువంటి సమస్యలతో ఆ ఊరి ప్రజలు అల్లాడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ గమనిస్తుంది. అయితే ఇక్కడ ప్రజలు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం తీసుకెళ్తే తీగలాగితే డొంక కదిలినటువంటి విధంగా ఇక్కడ అనుమతులు ఎవరిచ్చారు ఏంటనేటువంటి విషయాలన్నీ కూడా ఆయన తెలుసుకొని అసెంబ్లీ సాక్షిగా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వంలో కదలికలనేవి మొదలు రావడం జరిగింది. దీనిపై విచారణ చేపట్టమంటూ అసలు ఏ రకంగా ఎందువల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, క్యాన్సర్ అనేది బలభద్రాపురంలోని ప్రజలకు మాత్రమే ఎందుకు వ్యాప్తి చెందింది, ఇతర రోగాలు కూడా ఎందుకు వెంటాడుతున్నాయి అనేటటువంటి విషయాలు కూడా విచారణ చేయించమన్నారు. అధికార యంత్రాంగం కదిలింది. వాటితో పాటు స్క్రీనింగ్లు చేస్తున్నారు. అలాగే వైద్య పరీక్షలు, వైద్య శిబిరాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ స్థానిక డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఇటువంటి పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. నిర్వహించిన మిదప ఇంకా దానికి సంబంధించి టెస్టులు అనేవి జరుగుతున్నాయి. త్వరలోనే నిజాలు నెగ్గు తేలుస్తాం దేనివల్ల ఇలా జరుగుతుంది. మిగతా చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కడ కూడా రానటువంటి ఈ డిసీజ్లు ఒక్క బలభద్రాపురం ప్రజలకు మాత్రమే ఎందుకు వస్తున్నాయి, ఒకవేళ ఆ ఫ్యాక్టరీనే కారణమా అంటూ దీనికి సంబంధించి ఆ మంచినీళ్లు ప్రజలు తాగినటువంటి నీరు కావచ్చు, ఆ వాయు కాలుష్యం కావచ్చు, వీటన్నిటి మీద కూడా వాళ్ళు మేము పరీక్షలు నిర్వహిస్తాము, నిజాలు నిగ్గు తేలుస్తాము అంటున్నారు. కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలైతే చెలగాటమాడేశారు. ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత ఏ కంపెనీ వచ్చినా, ఎవరొచ్చినా, ఏ ఎక్స్గ్రేషియా ప్రకటించినా, ఎంత డబ్బు ఇచ్చినా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ప్రాణం కంటే విలువైందేం కాదు కదా. డబ్బిస్తారు కానీ మనిషిని తేలేరు. కాబట్టి ప్రజలు కూడా ఇటువంటి పరిశ్రమలు ఏదైనా కానీ తమకు దగ్గర ఊర్లలో నెలకొల్పేటప్పుడు దానికి సంబంధించి వాళ్ళు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఈ ఫ్యాక్టరీ పెడుతున్నారు, ఈ ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి నష్టాలున్నాయి మనకు, మన పిల్లలకు, అంటే కొంతవరకు ఏంటంటే మనకు కాబోయినా కానీ మన కడుపులో అంటే తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డకు కూడా రావచ్చు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులుగా కూడా సంక్రమించవచ్చు. కాబట్టి ఏ ఫ్యాక్టరీలు వచ్చినా కానీ అది ఆ ఊరికి నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలకు కాకుండా ఎక్కడైనా కొండలు అవి ఉంటాయన్నమాట, వాటికి సంబంధించిన ప్రదేశాల్లో పెట్టుకోవాలి. అంతేగాని ఇక్కడ మధ్యలో వచ్చి తీసుకుని వచ్చేసి ఇళ్ల పక్కన పెట్టేసి దానికి సంబంధించినటువంటి నీటి సంపదనంతా ఈ ఫ్యాక్టరీలకు వాడుకొని, ఎందుకంటే ఈ ఇళ్లకు దగ్గరగా ఉంటే నీటికి సంబంధించి కొరత ఉండదు ఫ్యాక్టరీలకి, కాబట్టి దాన్ని వాడుకుంటారు. సరే, వాడుకున్న వాళ్ళు ఏమన్నా దాన్ని ప్రజలకు హాని కలిగించే పద్ధతులు ఏమన్నా పంపించేస్తున్నారంటే లేదు, తిరిగి ఆ ఊరి జలాల్లోనే దీన్ని కలిపేస్తున్నారు. వాళ్ళదేం పోయేదేం లేదు కదా, పోయేది ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే చెడిపోతుంది. కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే దీనిపై తీవ్రంగా స్పందించడం జరిగింది. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఆ తర్వాత అధికార యంత్రాంగం దానికి సంబంధించి డిఎంహెచ్ఓ కూడా స్పందించడం, త్వరలోనే దీనికి సంబంధించి ప్రజలందరికీ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నాము, ఎంతమందికి వచ్చింది ఏంటనేది చూస్తాము. ఇప్పటికే 200 పైచిలకు మందికి ఈ క్యాన్సర్ వ్యాధి సోకినట్లుగా చెబుతున్నారు. అలాగే పదుల సంఖ్యలో మరణించినట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మీదట సరైన వైద్యం అందిస్తాం, ఏ ఒక్కరి ప్రాణాలు కూడా పోకుండా చూసుకుంటామని చెప్తున్నారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి జరిగినటువంటి నష్టమైతే, తీవ్ర నష్టమైతే జరిగిపోయింది. ఏ కుటుంబాన్ని కదిలించినా కానీ వాళ్ళ డబ్బు పోగొట్టుకున్నారు, మనుషులను పోగొట్టుకున్నారు, ఆత్మీయులను పోగొట్టుకున్నారు, పుట్టేడు దుఃఖంలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా లాంటి కలకలలాడేటటువంటి ఒక జిల్లాలోని ఒక గ్రామాన్ని కేవలం
ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది పట్టి పీడించి వేధిస్తోంది. చూడాలి మరి ఎప్పటికైనా కానీ ప్రభుత్వ యంత్రాంగం కదిలి ముందుకొచ్చి అసలు ఎందువల్ల వస్తుంది ఈ క్యాన్సర్ వ్యాధి అనేది గుర్తించి సకాలంలో వాళ్ళకి వైద్య సేవలు అందించి వాళ్ళ ప్రాణాలు అలాగే ఆరోగ్యాన్ని నిలబెట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.